నమస్కారం, నేను మీ కొర్వి వినయ్ కుమార్. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలకు షాక్ తగిలింది. వారు గెలవాల్సిన స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. దీనికి కారణాలేంటి, ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. రాజ్యసభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ వారికి ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం 7 స్థానాల్లో గెలవాలి. ఇక సమాజ్వాదీ పార్టీ తమకున్నటువంటి ఎమ్మెల్యేల బలం ప్రకారం 3 స్థానాలను గెలవాలి. కానీ భారతీయ జనతా పార్టీ తమ 8వ అభ్యర్థిగా సాధనా సింగ్ ను పోటీలో దింపింది. దీంతో సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు తమ సమాజ్వాదీ పార్టీ 3వ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అలోక్ రంజన్ కు కాకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సాధనా సింగ్ కు తమ క్రాస్ ఓటు వేశారు. దీంతో 8వ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి సాధనా సింగ్ గెలుపొందారు. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అలోక్ రంజన్ అక్కడ ఓటమి పాలయ్యారు. అయితే ఈ 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీజేపీకి క్రాస్ ఓటు వేశారో వాళ్లకు నాయకుడిగా వ్యవహరించినటువంటి వ్యక్తి మనోజ్ కుమార్ పాండే. ఆయన గురించి మనం ఓసారి తెలుసుకోవాలి. ఆయన ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీకి చీఫ్ విప్ గా ఉన్నారు. అలానే రాయ్ బరేలీ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఉంచాహర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన క్రాస్ ఓట్ వేసే ముందే చీఫ్ విప్ పదవికి అలానే సమాజ్వాదీ పార్టీకి రాజీనామా చేసి ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఇక్కడే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చాణక్యం మనం చూడాలి. మనోజ్ కుమార్ పాండే ఎవరైతే సమాజ్వాదీ పార్టీకి రాజీనామా చేసి త్వరలోనే భారతీయ జనతా పార్టీలో ఆయన చేరనున్నారు. ఈయన రాబోయే లోక్సభ ఎన్నికల్లో రాయ్ బరేలీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కూడా ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే క్రమశిక్షణను పాటించాల్సిన చీఫ్ విప్పే తన పదవికి రాజీనామా చేసి క్రమశిక్షణను ఉల్లంఘించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం ఇక్కడ గమనార్హం. ఇక రాయ్ బరేలీ పార్లమెంట్ నియోజకవర్గం గురించి మనం చర్చించినట్లయితే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సోనియా గాంధీ ఇప్పుడు రాజ్యసభకు వెళ్లిపోయారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను, ఈసారి రాయ్ బరేలీలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర పోటీని ఎదుర్కోనుంది. అయితే అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి 5 అసెంబ్లీ స్థానాల్లో 4 సమాజ్వాదీ పార్టీ గెలవగా 1 భారతీయ జనతా పార్టీ గెలిచింది. అయితే అక్కడ 4 స్థానాల్లో కూడా రన్నర్ అప్ గా నిలిచింది ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ. అయితే భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి రాయ్ బరేలీ అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ రన్నర్ అప్ గా ఉంది. అయితే మొన్న జరిగినటువంటి యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాయ్ బరేలీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అదితి సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచింది. సో అప్పటి నుంచే అర్థమవుతుంది, రాయ్ బరేలీ పార్లమెంట్ స్థానంలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు తన బలాన్ని పెంచుకుంటూ వెళ్ళింది. అయితే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఒంటరిగా పోటీ చేసింది, కానీ ఈసారి మాత్రం సమాజ్వాదీ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళనుంది. అయితే దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చూడాలి. ఇక మరో రాష్ట్రమైనటువంటి హిమాచల్ ప్రదేశ్ లో జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ స్థానాన్ని గెలవాల్సి ఉండగా భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిని రంగంలో దింపడంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి క్రాస్ ఓట్ చేయడంతో తమ స్థానాన్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉండగా భారతీయ జనతా పార్టీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా రాజ్యసభ స్థానాన్ని కైవసం చేసుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 6 ఎమ్మెల్యేలు అలానే 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి హర్ష్ మహాజన్ కు ఓటు వేశారు. దీంతో ఇక్కడ హర్ష్ మహాజన్ కు అలానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అభిషేక్ మను సింఘ్వి మధ్య టై అయింది. ఈ నేపథ్యంలో టాస్ వేయగా బీజేపీకి చెందినటువంటి హర్ష్ మహాజన్ అక్కడ గెలుపొందారు. అయితే
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వాన్ని కూడా కోల్పోయే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవడంతో ఇక దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి 97 మంది రాజ్యసభ సభ్యులు వచ్చి చేరారు. ప్రస్తుతం రాజ్యసభలో 245 సీట్లు ఉండగా అందులో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇందులో ప్రస్తుతం ఎన్డీఏకు 120 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అందులో సొంతంగానే భారతీయ జనతా పార్టీకి 97 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే 6 ఖాళీ స్థానాలను వదిలేస్తే 239 రాజ్యసభ స్థానాలు ఉండగా ఎన్డీఏకి కావాల్సిన మెజార్టీ 120 స్థానాలు. అయితే 120 స్థానాల్లో ఎన్డీఏకు 120 మంది సభ్యుల బలం ఉంది. దీంతో మెజార్టీ సాధించింది ఎన్డీఏ. దీంతో ఎన్డీఏ పెట్టే ఎలాంటి బిల్లునైనా సరే రాజ్యసభలో సునాయాసంగా గెలిపించుకోగలదు బీజేపీ. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులుండగా నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతా దళ్ కు 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే ఈ 20 మంది రాజ్యసభ సభ్యులు కూడా ఒకవేళ మంచి బిల్లులు ఉంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకే మద్దతు పలికే అవకాశం ఉంది. దీంతో భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో ఎలాంటి బిల్లు పెట్టినా సరే సునాయాసంగా నెగ్గే అవకాశాలే ఉన్నాయి. ధన్యవాదాలు.